గతంలో కీలకమైనటువంటి శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు చాలా స్పష్టంగా నీళ్లకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించినారు. అదేవిధంగా మా దాసు శ్రవణ్ గారు వారు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరు, వారి పద్ధతి, వారి వ్యవహార శైలి గురించి కూడా చెప్పినారు. కిషోర్ గారు కూడా వారు కూడా ముఖ్యమంత్రి, నల్లగొండ జిల్లా మంత్రులు వాళ్ళ వ్యవహార శైలి గురించి చెప్పినారు. వివరం మాట్లాడినా అందరం కూడా ఇవాళ బాధతో మాట్లాడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఆనాడు ఉద్యమంలో మేము పోరాటాలు చేసి దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసుల పాలై మా చదువుల్ని పక్కన పెట్టి మా వ్యక్తిగత జీవితాల్ని పక్కన పెట్టి మేము ఉంటామో పోతామో తెలియనటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ గులాబీ కండువాలు మెడలేసుకొని గులాబీ జెండాలు చేతులు పట్టుకొని మా మూతుల మీద లేత మీసాలు వస్తున్న దశలో పీజీకి వచ్చినటువంటి కొత్తలోనే మేమంతా కూడా ఉద్యమంలో ఉరికినాం. కారణం ఏంది? ఒకటే, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఈ తెలంగాణలో నీళ్ళల్లో, నిధుల్లో, నియామకాల్లో, సంస్కృతిలో, భాషలో, అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి నష్టం సవరించబడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో తనను తాను తెలంగాణ పరిపాలించుకోవాలనేటటువంటి లక్ష్యంతో మేమంతా కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో పనిచేసినాం. సరే, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే 2014లో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించినాం. సహజంగానే రాజకీయాల్లో మార్పులు సర్వసాధారణం. దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు వరుసగా 3 పర్యాయాలు వరుసగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేసింది లేదు. సో ఇక్కడ కూడా ప్రజలు ఒక కొత్తదనాన్నో కొంత మార్పునో కోరుకున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశంలో తేడా కూడా ఎంత, 1.8% ఓట్ల శాతమే తేడా. దాదాపు 13 సీట్లు మేము చాలా తక్కువ మెజార్టీతోని వందల్లో వేలల్లో కోల్పోవడం జరిగింది. సరే, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల దురదృష్టమో రేవంత్ రెడ్డి అదృష్టమో ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి వాళ్ళుగా మేము నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలని మా నాయకులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు కూడా స్వీకరించి అదే ధోరణితో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. మేము కూడా గడిచిన కొన్ని నెలలుగా ఎవరు ఎక్కడేం మాట్లాడతలేము. ఈ కొత్త ప్రభుత్వం కుదురుకోవాలి, వాళ్ళకు కూడా అవగాహన పెరగాలి. చాలామందికి అడ్మినిస్ట్రేషన్ పరంగా అవగాహన లేదు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఎమ్మెల్యేనే తప్ప ఆయన మంత్రి కూడా కాదు. సో కాబట్టి చాలామందికి అవగాహన లేదు. కొంత అవగాహన పెంచుకొని విషయాల్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని పరిపాలన కొనసాగించని మనం కూడా సహకరిద్దామని చెప్పి అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ మేము అదే ధోరణితో ముందుకు పోయినాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది, వాళ్ళు ఎన్నికల్లో 2024 ఎన్నికల సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంది, 23 సంవత్సరాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు ఏవైతే ఇప్పుడు హామీ ఇస్తామో అమలు చేస్తాం, అదేవిధంగా మిగతా హామీలు కూడా మేము డెఫినెట్గా వాటన్నిటిని నెరవేరుస్తామని చెప్పి వాళ్ళే డేట్లు ప్రకటించారు, వాళ్ళే డెడ్లైన్లు ప్రకటించారు. వాటన్నిటిని మేము వాళ్ళు చెప్పిన డేట్లు, ఇచ్చిన డెడ్లైన్లను గుర్తు చేసుకుంటూ వచ్చినాం తప్ప ఎక్కడ మేము అక్కస్తోని కానీ ఏదో అసహనంతో కానీ అధికారం కోల్పోయినామనేటటువంటి దుగ్ధతో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ఇక్కడ మాట్లాడలే, ఎక్కడ రోడ్ల మీదకి రాలే. కానీ 100 రోజుల పరిపాలన, సుమారు 4 నెలలుగా వస్తుంది వీళ్ళ పరిపాలన చూస్తే, అసలు దేశంలో ఇటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందో లేదో పెద్దలు పొన్నాల లక్ష్మయ్య సార్ లాంటి వాళ్ళు చెప్పాలి. ఇంత అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఫెయిల్ అయి స్టేట్ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ రాజకీయ కక్ష సాధింపుల దిశగానే ఆలోచన చేస్తూ 4 ఓట్లు సీట్లే పరమావధిగా ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తూ చిల్లర రాజకీయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ధోరణి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ రైతులు దాదాపు యాసంగి సీజన్లో మా ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో సుమారు 6-7 సంవత్సరాలు కూడా యాసంగి సీజన్ 60 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేది, వరి పంట ముఖ్యంగా. ఈ యాసంగి సీజన్లో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంత దారుణం. అదేవిధంగా ఎండాకాలంలో మా ప్రభుత్వ హయాంలో చెరువులు మత్తలు దుంకినటువంటి సందర్భాలు చూసినాం. చెక్ డ్యాముల్లో ఎండాకాలంలో నీళ్లుంటే ఎమ్మెల్యేలు కూడా దుంకి రైతులతోని, ప్రజలతోని, యువకులతో కలిసి ఈతలు కొట్టినటువంటి సందర్భాలు గత వేసవిలో చూసినాం. మరి వాళ్ళు ఎక్కడన్నా చెక్ డ్యాములలో నీళ్లు కనబడుతున్నాయా? చెరువులు మత్తలు దుంకుతున్నాయా? రిజర్వాయర్లలో నీళ్లున్నాయా? చెర్లలో నీళ్లున్నాయా?
భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి నిన్న ముషంపల్లికి మా కేటీఆర్ గారు పోతే ఆ రైతు ఏడుస్తూ ఉన్నాడు. మొన్న కేసీఆర్ గారు నల్లగొండ జిల్లా, అదేవిధంగా భువనగిరి జిల్లా, జనగామ జిల్లా పర్యటనలో రైతులు వారిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. నీళ్లు లేవు, ఇబ్బందులు అవుతూ ఉంది, ఇటువంటి దుర్భర పరిస్థితులు వస్తలేవని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి ఒకవైపు రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే, ఇంత బాధలో ఉంటే, నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము, కరెంట్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము, రైతు బంధు పంట పెట్టుబడి సాయం చేయాల్సినటువంటి ప్రభుత్వము, పండించినటువంటి పంటను కొనే ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వం వీటన్నిటిని పక్కకు పెట్టి చిల్లర అంశాల మీద దృష్టి పెట్టి ఇవాళ రాజకీయమే పరమావధిగా బతుకుతా ఉన్నది తప్ప రైతు శ్రేయస్సును పూర్తిగా పక్కన పెట్టింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకు మేము బాధపడతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కూడా ఉద్యమంలో ఉన్న వాళ్ళం, రాష్ట్రం తెచ్చిన రాష్ట్రంలో మంచిగా 10 ఏళ్ళు మంచిగా పనిచేసిన వాళ్ళం. ఇవాళ మా రైతుల పరిస్థితి ఇట్లయిపోయిందని బాధతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు మొన్న నల్లగొండ, జనగామ, భువనగిరి పర్యటనలు చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదలైనవి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన గాయత్రి పంప్ హౌస్లో నీళ్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నటికి నిన్న మా హరీష్ గారు 24 గంటల డెడ్ లైన్ బిడ్డ మల్లన సాగర్ నుంచి కూడవెల్లి వాగు లోపల నీళ్ళు ఇచ్చి అప్పర్ మానేరు నర్మల ప్రాజెక్టు దాకా నీళ్లు తీసుకొని పోయి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంటలు కాపాడాలి. ఇక్కడ 3 చోట్ల కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు గెలిచిరనే కక్షతోని రైతుల పంటలు మీరు ఎండబెడుతున్నారు బిడ్డ. మా పార్టీ వస్తుంది, మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర మేము ధర్నా చేస్తాం, నిరసన తెలుపుతామని 24 గంటల డెడ్ లైన్ ఇస్తే ఇవాళ 800 క్యూసెక్లో నీళ్లు వదిలిండ్రు. ఇదేం బుద్ధి మీది? ఇదేం పద్ధతి? అంటే బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కితే తప్ప, బీఆర్ఎస్ నాయకులు గొంతు విప్పితే తప్ప ప్రాజెక్టుల్లోంచి నీళ్లు వదలరా? అంటే మీకు రైతుల గోస పట్టదా? రైతుల పంట పొలాలు, రైతుల సమస్యలు ఇవేవి మీరు ఆలోచన చేయరా? ఎంతసేపటికి రాజకీయమేనా? రాజకీయాలు చూసుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓట్లు అడుగురి, మేము ఓట్లు అడుగుతాం. మీకు కావాలంటే మీకేస్తారు ఓట్లు, ప్రజలు మాకు కావాలంటే మాకేస్తారు. చూసుకుందాం, అది జరుగుతుంది. రాజకీయం, ఎన్నికల రాజకీయం నడుస్తూ ఉంటుంది. అంతే తప్ప ఈ రైతుల ఉసురు తీసేటటువంటి, రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి ఈ చిల్లర ప్రయత్నాలు నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికే సుమారు 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి క్షేత్రస్థాయి నుండి వివరాలు తెలుస్తూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. 2 లక్షల రూపాయల రుణాలు డిసెంబర్ 9వ తారీఖు తర్వాత మాఫీ చేస్తామన్నారు. రూపాయి రుణం కూడా మాఫీ చేయలేరు. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది రైతు బంధు, మేము వస్తే ఇందిరమ్మ రాజ్యంలో 15,000 ఇస్తాం, కౌలు రైతులతో సహా మేము రైతు బంధు ఇస్తామన్నారు. దాని సంగతి లేదు. వడ్లు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం మద్దతు ధర మీద అన్నారు. మొన్న ఖరీఫ్ సీజన్లో రూపాయి బోనస్ ఇవ్వలేరు, పంటలు కూడా చక్కగా కొనలేరు. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ నేను రికార్డు చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు కూడా దయచేసి దీన్ని చెక్ చేయాలి క్షేత్రస్థాయిలో. ఇవాళ యాసంగి సీజన్కు సంబంధించి కూడా పంటల కోతలు స్టార్ట్ అయినాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా తగ్గిస్తుంది ప్రభుత్వం. మీరు వివరాలు తీసుకోండి కావాలంటే. మేమేమో రైతు ముంగిటికే పోయి వడ్ల కొనుగోలు కేంద్రాలు గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టి రైతాంగానికి ఇబ్బంది కావద్దని పంటలు కొనేటటువంటి ప్రయత్నం చేసి ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో పైసలు వేస్తే ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా దుర్మార్గంగా రద్దు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మీరు కావాలంటే మీడియా మిత్రులు వివరాలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు ఇప్పటికి ఇయ్యలే, 4-5 ఎకరాల వరకే ఇచ్చిరంటారు, అది ఇయ్యలే. ఎటువైనా రైతు బంధు పైసలు 7,700 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఖజానాలో ఉండే. మరి మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లో జమ కావాలి కదా, ఎటుపోయినాయి అంటే అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కొన్ని పైసలు పోయినాయట. ఇతర కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతరత్ర కొన్ని ప్రభుత్వ పనులు చేసినటువంటి వీళ్ళకి దగ్గరనో, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళని సంబంధించని వాళ్ళని కూడా పిలుచుకొని రేట్లు మాట్లాడుకొని, డేట్లు ఫిక్స్ చేసుకొని, అకౌంట్లో వివరాలు తెప్పించుకొని వాళ్ళకు కూడా ఈ రైతు బంధు పైసలు ట్రాన్స్ఫర్ చేసిరట. అందులోకెళ్ళి కొన్ని పైసలు ఢిల్లీకి కప్పం కూడా కట్టిరని ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే రైతు బంధు పైసలు మింగుతారు. 16,000 17,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల కాలంలో అప్పు చేసిరు. ఆ పైసలన్నీ ఎటువైనాయి? మేము ఉంచిన రైతు బంధు పైసలు మింగినరు. 16-17,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు. మరి ఇంకా రైతుల ఖాతాల్లో పైసలు ఎందుకు వేస్తలేరు? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ప్రశ్నలు అడిగితే ఎదురుదాడి చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, బెదిరించడం గిది కాదు. రైతాంగానికి సమాధానం చెప్పాలని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరే చెప్పారు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. 4 నెలలైంది,
10,000 పడ్డాయి ఆ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఖాతాల. పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, 4 నెలలు అయిపోయింది, 16,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందినాయా? మేమున్నప్పుడు ప్రతి నెల టెన్షన్గా మొదటి వారం లోపల పెన్షన్ వచ్చేది. నేను మొన్న నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే, మా నాయకులంతా నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఒక నెలది మళ్ళొచ్చే నెలది ఇంకో నెల ఇట్లా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 నెలల పెన్షన్లు ఇచ్చారని ప్రజలంతా కూడా పెన్షన్ లబ్ధిదారులు 46 లక్షల మంది బాధతోని ఆందోళనతో ఉన్నారు. ఆడబిడ్డ పెళ్లికి ఆనాడు మేము 1,00,000 ఇచ్చేది, ఇవాళ మీరు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను. నీ తులం బంగారం దేవుడు ఎరుగు 1,00,000 కూడా రాలేదు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలకు. 64,000 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవాళ సచివాలయంలో మూలుగుతూ ఉన్నాయి. పేదలు ఎవరైతే ఆసుపత్రులకు పోయినోళ్ళో వాళ్ళు అప్పట్లో బిల్లులు ఇస్తే అందరు ఎమ్మెల్యేలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేస్తే ఆ చెక్కులు వచ్చినాయి. ఎన్నికల కోడ్ వల్ల అయిపోయినాయి. 64,000-65,000 చెక్కులు, దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు పేదలై దిగువ మధ్యతరగతి ప్రజలై ఇవాళ ఆపిపెట్టారు. దీన్ని శాడిజం అనకుండా ఏమనాలి? ఇంకా పేదల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆపితే నీకు భగవంతుని దీవెన ఉంటుంది అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? డెఫినెట్గా ఆ దేవుడు నిన్ను క్షమించడని చెప్పి నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు, చాలా గ్యారంటీలు, చాలా విషయాలు వీళ్ళు పక్కన పెట్టినారు. వాటి నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. పనికి మాలిన పసలేని ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, అధికారం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు ప్రభుత్వ అధినేతగా ఉన్నావు, ఏ విషయంలోనైనా బాజాప్తా ఎంక్వైరీ చేసుకో. అసెంబ్లీ వేదికగానే మా హరీష్ గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు, ప్రాజెక్టుల విషయమా, విద్యుత్ ప్రాజెక్టుల విషయమా, మంచినీళ్ళ విషయమా, ఇంకో విషయమా నీ చేతిలో అధికారం ఉంది, దమ్ముంటే ఎంక్వైరీ చేసుకో అని చెప్పిండ్రు. ఇందాక మా శ్రావణ్ గారు, కిషోర్ గారు కూడా మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనవసరంగా బురద చల్లుతున్నారు మా మీద అని చెప్పి. నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు నాగార్జునదో సినిమా వచ్చింది గ్రీక్ వీరుడని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు లీక్ వీరుడు సినిమా చూస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఒక లీక్ వీరుడు అయిపోయి రోజుకొక లీకు, ఓ యూట్యూబ్ ఛానల్ వాడు థంబ్నెయిల్ పెడతాడు, రోజుకో లీకు ఈ పేపర్లల్లా, టీవీలల్లా, కొన్ని వెబ్సైట్లల్లా ఏవో పెట్టి తిప్పుతూ ఉన్నారు. అధికారం నీ చేతిలో ఉంది, ఎవరు తప్పు చేసిరో తెలుసుకో ఎవడొద్దన్నాడు. ఇప్పుడు మా వాళ్ళు అన్నారు, మంచిగా అన్నారు, ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టు అని అన్నారు. నిజమే, మరి 2014 నుంచి అంటే 2014 నుంచి మొన్నటి 2024 వరకు అప్పటి చీఫ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి హోమ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి డీజీపీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఎస్ఐబి చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి మొత్తం టీంలను లైన్లో నిలబెట్టాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? దాంట్లో నీ ఆంతర్యమైంది, ఔచిత్యమైంది? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ రాష్ట్రంలో? నువ్వు ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి పిచ్చి చర్యలు ఏంది? ఇవాళ మేము అనరాదా? మరి ఇవాళ మమ్మల్ని అనమంటే మేము కూడా అంటాం. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సుమతి రెడ్డి, నీ చుట్టాలు ఎస్పీ గ్రౌండ్స్లో రాఘవేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో నీ చుట్టం ఎస్పీ రమేష్ రెడ్డి, నీ సిఎస్ఓ చక్రధర్ రెడ్డి. మరి ఈ టీం అంతా కలిసి ఏం చేస్తున్నది మాకు తెలియదా? ఎవరేం చేస్తున్నారు? మేము అట్లా నీలాగా మాట్లాడుతున్నామా? ప్రభుత్వంలో జరిగే పనులకు సంబంధించి ఒక కులానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ రకమైనటువంటి చిల్లర ప్రచారాలు, చిల్లర ప్రయత్నాలు ఇవి మంచివి కావు. ముఖ్యమంత్రి యొక్క హుందాతనాన్ని, ఆ స్థాయిని తగ్గించేటటువంటి చర్యలు వీటన్నిటిని బంద్ చేసుకోమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మళ్ళొక విషయం కూడా, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకో, నీ పదవి, నీ హోదాను ఒక ముఖ్యమంత్రివి. నువ్వేదో బజారు మనిషిలాగా ఎట్లా పడితే అట్లా నువ్వు మాట్లాడితే ప్రజలు హర్షించరు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోతుంది బజార్లో. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక హోదా ఉంటుంది, ఆ హోదాను తగ్గించకు. దేశంలో చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ 1. మంచిగా ప్రవర్తించే ముఖ్యమంత్రుల్లో కూడా నువ్వు మంచి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప చిల్లరగా మాట్లాడి మా జగదీశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన హైట్ గురించి మాట్లాడుతూ, హరీష్ రావు గారిని గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేటీఆర్ గారి గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేసీఆర్ గారు 70 ఏళ్ళ వయసు, వారి వయసుకు గౌరవం ఇవ్వవు, వారి రాజకీయ నేపథ్యం 50 సంవత్సరాల అనుభవం దానికి గౌరవం ఇవ్వవు, వారి ఉద్యమ జీవితం దానికి గౌరవం ఇవ్వవు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు వారు పనిచేసినారు, కేంద్ర మంత్రిగా
డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది అడ్మినిస్ట్రేషన్లో, దానికి గౌరవం ఇవ్వం. నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతావు. సరే ప్రతిపక్షంలో మాట్లాడినావు ఎన్నికలప్పుడు, అప్పుడు ఇప్పుడు నీకు 4 ఓట్లు కావాలి కాబట్టి బురద జల్లినావు, అడ్డగోలుగా మాట్లాడినావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కర్మనా, నీ కుటుంబం నీ అదృష్టమా, ఇలా ముఖ్యమంత్రి అయినావు. హుందాగా మెదులు, హుందాగా మసులుకో. నువ్వు వాడుతున్నటువంటి భాష ఇవాళ కూడా తుక్కు కూడా సభ దగ్గరికి పోయి నువ్వు చెప్పుకోవాల్సిందేంది, మీ మీటింగ్ ఏర్పాట్ల గురించి చెప్పుకోవాలి. తుక్కుగూడ సభలో కూడా నువ్వు ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ కూడా నువ్వు తుప్పు పట్టిన మనిషి లెక్క అన్ని తుక్కులేని మాటలు మాట్లాడినావు. ప్రజలు అసహించుకుంటున్నారు నీ భాష. తిట్టరా? నాకు కిషోర్కి మాకేం పని ఉన్నది? మాకేమైనా దందాలు ఉన్నాయా, బిజినెస్లు ఉన్నాయా? దేనికంటే దానికి రెడీ. మేము చాలామంది బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడరా? 5 నిమిషాల ముచ్చట అన్ని యూట్యూబ్ ఛానళ్ళని పిలుస్తాం, ఇంటర్వ్యూలు ఇస్తాం, అన్ని టీవీలను పిలుస్తాం, ఇంటర్వ్యూలను ఇస్తాం. నీ ఇజ్జత్ తీసినట్టు, నీ బట్టలు ఇప్పినట్టు మొత్తం కడిగి పారేస్తాం. వ్యక్తిగతంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మాట్లాడతావు. ఏ పెద్ద విషయమా? నువ్వు ముఖ్యమంత్రి అని గౌరవం ఇస్తున్నావు, నీ ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇస్తున్నావు, ప్రభుత్వ అధినేతని గౌరవం ఇస్తున్నావు. దాన్ని నిలబెట్టుకో, దాన్ని కాపాడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఆనాడు ఏమన్నావు? పార్టీలో చేరితే రాళ్లతో కొట్టాలన్నావు. ఆనాడు ఇదే మా పొన్నాల లక్ష్మయ్య గారిని ఏమన్నావు? సావుదలకు పార్టీ ఎట్లా మారుతాడని అన్నావు. మరి ఇవాళ నువ్వు సావుదలకు వచ్చిన ఇద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? ఒక ఆయన 85 ఇంకో ఆయన 70. వాళ్ళిద్దరిని ఎట్లా చేర్చుకున్నావు? మరి వాళ్ళని రాళ్లతో కొట్టుడా, నిన్ను రాళ్లతో కొట్టుడా? ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని, రంజిత్ రెడ్డి గారిని, వెంకటేష్ నేతని కానీ, జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని కానీ, ఇట్లా చాలామందిని ఇవాళ పదవులలో ఉన్నోళ్ళను, మా పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళను నువ్వు నీ పార్టీలో చేర్చుకున్నావు. మరి దానికి నిన్ను రాళ్లతో కొట్టాలా, వాళ్ళని రాళ్లతో కొట్టాలా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మాట్లాడిన మాట మీద నువ్వన్నా నిలబడవా? నువ్వే అన్నావు కదా పార్టీ మారుడు గురించి. మరి ఇవాళ నువ్వు 64 సీట్లు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలను తీసుకునే అక్కర నీకేమొచ్చింది? ఇవాళ మా ఎమ్మెల్యేలను తీసుకొని ఎంపీలుగా పోటీ చేయించే కర్మ నీకేం పట్టింది? అంటే నీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరా? నీ కాంగ్రెస్ పార్టీ ముఖాలు చెల్లవని అనుకుంటున్నావు, నువ్వు భావిస్తున్నావా? కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను మంచిగా హితవలుపుతా ఉన్నా. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీకి నువ్వు సామంత రాజుగా మారిపోయి తెలంగాణ ప్రజల సంపదను అక్కడ కప్పం కట్టడానికి నువ్వు చక్కర్లు కొడుతున్నటువంటి తీరును డెఫినెట్గా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. గుర్తుపెట్టుకో, నీ కుప్పిగంతులు, కప్పగంతులు, శిఖరం లాంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే మాటలు డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటుంటే నువ్వేమో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద దృష్టి పెట్టి మా పార్టీని ఏదో దెబ్బతీయాలని అనుకుంటున్నావు. నీ లెక్క రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎందరో ఇటువంటి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఆ కోవలో నువ్వు కూడా భంగపడతావు. డెఫినెట్గా నీకు భంగపాటు తప్పదని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇప్పుడు పస్నూరి దయాకర్ గారు మా ఎంపీ, ఆరూరి రమేష్ గారు మా పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, కడియం శ్రీహరి గారికి మా పార్టీ ఎన్ని పదవులు ఇచ్చిందో మీరే చూసారు. 2014లో నాతో పాటు వారి ఎంపీ, తర్వాత డిప్యూటీ సీఎం 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారిని కూడా కాదని ఈయనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. తర్వాత వారు కోరితే వారి కోరిక మేరకు వారి బిడ్డకు కావ్య గారికి ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు. దాని ఫలితంగా కడియం శ్రీహరి గారి కూతురు కావ్య గారి వారి ప్రయత్నాలు, వారి చర్యల వల్ల మేము వరంగల్ జిల్లాలో 3 నాయకుల్ని కోల్పోయినాం. ఒక సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారిని కూడా కోల్పోయినాం. మరి ఇంతమందిని కోల్పోయి నీ కుటుంబాన్ని కేసీఆర్ గారు హక్కును చేర్చుకుంటే కడియం శ్రీహరి గారు పార్టీకి లాయల్గా, నాయకత్వానికి కమిట్మెంట్తో ఉండాలి కదా. ఆయన చేసిన పనేంది? వీళ్ళందరినీ ఎల్లగొట్టి ఆయన వెళ్ళిపోవడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని మా వరంగల్ జిల్లా నాయకులు చెప్తా ఉంటే నిజంగా బాగా అనిపిస్తూ ఉంది. ఆయనను చూస్తే నేను దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు బాగా సన్నిహితుడు కడియం శ్రీహరి గారు. తమ్మ అంటున్నాను, నేను కూడా పెద్దన్న లెక్కనే భావిస్తా. మేమంతా కూడా యంగ్స్టర్స్ పాలిటిక్స్లో. వారు కూడా ఎన్టీ రామారావు గారు అవకాశం ఇస్తే వారు కూడా యంగ్స్టర్గా పాలిటిక్స్లోకి వచ్చారు. మాకు ఎట్లయితే కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మేము వచ్చినామో, ప్రజాప్రతినిధులు నిలబడ్డాము.
వారిని చూస్తే అవకాశవాదమే సిగ్గుతో తలదించుకుంటుంది. ఇప్పుడు వెన్నుపోటుకు, నమ్మక ద్రోహానికి, దగులుబాజీతనానికి నిట్ట నిలువుగా నిదర్శనంగా ఇవాళ కడియం శ్రీహరి గారు నిలబడ్డారు. ఒక పార్టీ నుంచి టికెట్ పొంది ఇంకో పార్టీ అభ్యర్థిగా రాత్రికి రాత్రి మారితే దానికన్నా దిగజారుతనం, సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఒకసారి నేను వారిని ఆలోచించమని కోరుతా ఉన్నా. నీతివంతమైనటువంటి మాటలు మస్తు చెప్తాడు ఆయన, చాలా నీతివంతమైన మాటలు చెప్తాడు. మరి ఆయన చేస్తున్నటువంటి ఈ పనులేంది, ఈ చర్యలేంది? ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు చేసినటువంటి నమ్మక ద్రోహానికి ఖచ్చితంగా తగిన రీతిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు డెఫినెట్గా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు. నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, నాకు ఇంకా కడియం శ్రీహరి గారిని చాలా అనాలని ఉంది, కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే 2014 నుంచి చాలా రోజుల పాటు మేము ఎంపీలుగా పనిచేసినాం. మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత తను డిప్యూటీ సీఎం అయ్యిండు, మేమంతా కూడా పనిచేసినాం. బాధ అనిపిస్తుంది, నేను బాధ కొద్దీ మాట్లాడుతున్నాను. చాలా మాటలు నాకు మాట్లాడచ్చు, అనొచ్చు, అంటా కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని విషయాలు బయట పెడతాం, అన్ని విషయాలు మాట్లాడతాం. కానీ నిన్న జరిగింది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్. మీరు గమనిస్తే అక్కడ మా కార్యకర్తల జోషి చూస్తే, మా కార్యకర్తల ఉత్సాహం చూస్తే, మా నాయకుల ఉత్సాహం చూస్తే డెఫినెట్గా వరంగల్లో కడియం శ్రీహరి బిడ్డ కాంగ్రెస్ పార్టీ యొక్క డిపాజిట్ పోవడం ఖాయం. అది కనబడుతూ ఉంది. నిన్న మా కార్యకర్తల జోష్, వాళ్ళ గుండె చప్పుడు నిన్న మా నాయకుల ఉపన్యాసాల్లో బయటకు వచ్చింది. అది మా నాయకులు మాట్లాడితే మా పల్లా రాజేశ్వరరెడ్డి నేను ఏదో తిడతాడు, ఇవాళ మా దయాకర్ రావు గారిని తిడతాడు, మా వినయ్ భాస్కర్ గారిని తిడతాడు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, అసలు మీకు వీళ్ళను విమర్శించే అర్హత ఉందా? ఒకసారి ఆలోచన చేసుకొని కడియం శ్రీహరి గారు గుండె మీద చేసుకొని ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిరు, మీరు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిరు, చివరికి నిన్ను నమ్మి మూలకు పడ్డ నిన్ను పట్టుకొచ్చి ఇన్ని అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే అన్నా 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 అని పక్కనే ఉండి ఇంత పెద్ద వెన్నుపోటు కేసీఆర్ను పొడిచినావు. ఆత్మవిమర్శ చేసుకున్నావు. నాకు ఇవాళ ఒక తెలుగుదేశం మాజీ నాయకుడు ఇవాళ మా పార్టీలోనే ఉన్నాడు, ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఆయన చెప్పిండు, ఆయన బుద్ధి మాకు మొదటి నుంచి ఎరికే, ఇక మీకు అర్థం కాలేదు, ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి అంటున్నాడు. అంటే ఆయనతో కలిసి పనిచేసిన సహచరులు కూడా ఆయన బుద్ధి మాకు ఎరికే, ఆయన ఎప్పటికో ఒకప్పటికి ఇట్లా చేస్తాడు, మీరే గమనించలేరు అని. అంటే నేను ఆయనతో చెప్పిన, సారు కూడా ఈయన సంగతి తెలిసే, కాకపోతే రాజకీయ పునరేకీకరణలో భాగంగా అందరిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేద్దామనేటటువంటి ఒక బ్రాడర్ ఫిలాసఫీతో సార్ ఆ రకంగా పోయిండే. ఇట్లా తిన్నింటి వాసాలు లెక్క పెడతారని, ఈ సావుదలకు వచ్చిన ఈ రోజులల్లా, ఈ చివరి రోజులల్లా, కృష్ణారామ అనుకునే ఈ రోజులల్లా, కాశీకి పోయే ఈ రోజులల్లా కాంగ్రెస్లోకి పోతారు, మనకు వెన్నుపోటు పొడుస్తారని సార్ కూడా అనుకోలేడే. ఒక రాజకీయ పునరేకీకరణ ప్రక్రియలో భాగంగా అందరిని దగ్గరికి తీసుకొచ్చి ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా తెలంగాణ ప్రభుత్వాన్ని తీర్చిదిద్ది తెలంగాణ సమాజంలో ఏకోన్ముఖమైనటువంటి పరిపాలన, అంతరాలు లేని, అవాంతరాలు జరగనటువంటి పాలన ప్రజలకు అందించాలి, సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్లలాగా ముందు కురికించాలని సార్ తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఆ ఉక్కు మనిషి, ఆ బక్కపల్సన్ మనిషి కేవలం రాష్ట్రము, ప్రజలు అనే కోణంలోనే ఆలోచించింది తప్ప వీళ్ళు సమయం సందర్భం వస్తే గిట్లనే తట్టపార కింద వారేసి మనకు కూడా వెన్నుపోటు పొడిచి పోతారని చెప్పి సార్ అనుకోలే. అది ఆయన మంచితనం, అది ఆయన మంచితనం, ఇది వీళ్ళ దిగజారుడుతనం అని చెప్పి ఇలా నేను సదరు నాయకునికి చెప్పిన. అంటే అందరూ కూడా ఆయన వైఖరి పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. డెఫినెట్గా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోగొడతారు. నేను కేకేను కూడా, మీరు కడియం శ్రీహరి గారి గురించి అని కేకేను కూడా అడుగుతా ఉన్నా, ఆయనకేమైంది, ఎందుకు పోవాలి? 85-86 ఏళ్ళ వయసు. నేను కూడా మొన్న ఇంటికి పోయి గంటసేపు కూర్చొని వచ్చిన. వారి బిడ్డకు మేయరు మా విజయక్క రాజీనామా చేయాలి, దమ్ముంటే ఇమ్మీడియట్గా నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి, మేయర్ పదవికి, పార్టీ ద్వారా వచ్చిన పదవి. కడియం శ్రీహరి గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నిన్న మా వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఏమంటాడు, గతంలో మీరు ఏర్చుకున్నప్పుడు అందరినీ రాజీనామా చేశాడు. నువ్వు నీతివంతుని కదా, నీతి వ్యాఖ్యలు చెప్తావు కదా, సూక్తులు వల్లి ఇస్తావు కదా, ఆదర్శంగా నిలవడు. నీ నుంచే మొదలు కానీ పెద్ద పొంకనాలు పోజులు కొడతావు కదా. నేను స్ట్రిక్ట్, నేను అవినీతి అయ్యా, నేను నీతిమంతుని, నేను పద్ధతిగా ఉంటాను, ప్రవచనాలు వల్లిస్తావు కదా, నిలబెట్టుకో. గన్పూర్కు రాజీనామా చేయి, ప్రజా తీర్పు కోరు. నువ్వు చేసిన చర్య నిజమే అయితే, నీ మీద నీకు నమ్మకమే ఉంటే, గన్పూర్ ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దానం నాయందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఎన్ని తీయటి పుల్లటి మాటలు చెప్పినావు. సుమన్ ఉద్యమంలో మేము లేము, కానీ మీరు కిషోర్ మీరు అంత ఉద్యమం చేస్తుంటే సంబరపడేటోళ్ళం భయ.
తీయటి పుల్లటి మాటలు చెప్పి అధికారంలో 10 ఏళ్ళు మన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని అనుభవించి ఇవాళ ఆయన కూడా దన్నున కారు దిగిండు, చేయి పట్టుకున్నాడు. దానం నాగేందర్ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మా వదిన మంచిది, ఆమెది వరంగల్, వాళ్ళ ఇంటికి కూడా 2-3 సార్లు మేము పోయినాం పిలిస్తే. తెలంగాణ వాది ఆమె. ఉద్యమంలో మేమంతా సంతోషపడేది మిమ్మల్ని చూశాను, వాళ్ళు కూడా చెప్తుంటారు కుటుంబ సభ్యులు. నీకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉంటే, నువ్వు చేసిన చర్య సరైనది అని నువ్వు భావిస్తే, మా పార్టీ గుర్తు మీద గెలిచినావు కదా, తక్షణమే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పు కోరు. లేకపోయినట్టయితే ఇక్కడ నిన్ను ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు, అక్కడ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి గారిని విడిచిపెట్టారు. డెఫినెట్గా కడియం శ్రీహరి గారి విషయంలో కూడా మేము డిఫమేషన్ సూట్ ఫైల్ చేయబోతా ఉన్నాం. స్పీకర్ గారిని త్వరలోనే మా ఎమ్మెల్యేల బృందం కలుస్తుంది. ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ గారిని అభ్యర్థిస్తాం. స్పీకర్ గారు వారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. కడియం శ్రీహరి గారి విషయంలో, అదేవిధంగా వీరి విషయంలో చర్యలు తీసుకుంటారు దానం గారి విషయంలో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థ ఉన్నది, న్యాయస్థానాల ముందు కూడా పోతాం. అంటే మీరు ఒక ప్రశ్న వేసిరు, నేను సమాధానం చెప్పాలి. మరి పార్టీలో ఈయననే ఇదైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి నీ కూతురుకు కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేయగానే, సార్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇన్ఛార్జ్ ఉండాలి సార్ పార్లమెంట్ నియోజకవర్గానికి అని ఎందుకు పెట్టించుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే టికెట్ని కేసీఆర్ గారు ఇవ్వగానే, సార్ పల్లా రాజేశ్వర రెడ్డిది సొంత నియోజకవర్గం కన్పూరు, ఆయనకు బాగా పట్టుంటుంది, రాజేశ్వర రెడ్డి నాకు అప్పచెప్పాలి సార్, ఆయన మొత్తం జనగామే చూసుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి అప్పుడు రాజేశ్వర రెడ్డిని ఎందుకు పట్టుకొని పోయినావు స్టేషన్ కన్పూర్? అంటే ఏంటంటే ఇక ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడేమో పల్లా రాజేశ్వర రెడ్డి మంచి తేనె. ఇప్పుడు ఇక నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్కి పోయినావు కాబట్టి ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన, పార్టీ పక్షాన పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిన్ను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు చేదు పల్లా రాజేశ్వర రెడ్డి. అందుకే అంటున్న నీతిమంతుల లెక్క ముచ్చట్లు ఇప్పుడు కాదు శ్రీహరన్న. నువ్వే నీతివంతుడు అయితే, సచ్చిలుడు అయితే, నిజాయితీ పరుడు అయితే రాజీనామా చేయి, గన్పూర్ ప్రజల తీర్పు కోరు, నిలబెట్టుకో, ఆదర్శవంతుడుగా నిలబడు. లేకపోయినట్టయితే డెఫినెట్గా నీ బిడ్డ డిపాజిట్ కోల్పోతారు. నేను ఒకటే మాట అంటున్నా, మా కావ్యక్కది ఆంధ్ర, ఏమో పోయి మా వరంగల్ తెలంగాణ గడ్డ, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ చైతన్యానికి, తెలంగాణ పౌరుషానికి వరంగల్ అడ్డ గడ్డ. ఆ తెలంగాణ అడ్డ మీద, తెలంగాణ పౌరుషాల గడ్డ మీద మా ఆంధ్ర కావ్యక్కకు ఓట్లు పడతాయా? పార్లమెంట్ నియోజకవర్గంలో, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేధావులు, విజ్ఞులు, చైతన్యవంతులు, యువకులు, ఎన్నో రకాల భావజాలాలకు సంబంధించినటువంటి పెద్ద పోరాట స్ఫూర్తి కేంద్రం మా వరంగల్ గడ్డ. ఆ చైతన్యవంతమైనటువంటి గడ్డ మీద మా ఆంధ్ర కావ్యక్క ఓట్లు ఎట్లా పడతాయి? ఇవాళ కడియం శ్రీహరి గారు పార్టీలకి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరి మా కావ్యక్క జీవితానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది, రాజకీయ జీవితానికి కూడా.